From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ చమురు ధరలపై పడడం, బ్యారెల్ ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే నేల చూపులు చూస్తున్నాయి. ఇక సెన్సెక్స్ 2182 పాయింట్లు పతనమైంది. ప్రెజెంట్ నిఫ్టీ 659 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై కూడా వార్ ఎఫెక్ట్ పడుతున్నట్లు తెలుస్తుంది. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపైన కూడా క్రూడ్ ఆయిల్ ప్రభావం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ నిఫ్టీ 659 పాయింట్లు డౌన్ అయింది. అలానే సెన్సెక్స్ 2182 పాయింట్లు పతనమైంది. వార్ ఎఫెక్ట్ తో ఇప్పటికే స్టాక్ మార్కెట్లన్నీ కూడా నేల చూపులు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇలానే ఉంటాయా స్టాక్ మార్కెట్స్, మళ్ళీ ఏమైనా రేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రెజెంట్ బిజినెస్ అనాలిస్ట్ రత్నకుమార్ గారు జాయిన్ అవబోతున్నారు. నమస్తే అండి. నమస్తే రత్నాకర్ గారు. నమస్కారం అండి. వినిపిస్తుందండి. ప్రజెంట్ వార్ ఎఫెక్ట్ వల్ల కూడా స్టాక్ మార్కెట్లన్నీ కూడా పతనానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? ఒకటి, ఇవాళ ప్రధాన కారణం అందరూ భయపడుతున్నారు జరిగిన విషయం, అది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $80 నుంచి $110 మూవ్ అవటం అండి. ఇది చాలా నెగిటివ్. నిన్న ఇరాన్ మీద కూడా ఆయిల్ రిజర్వ్స్ మీద బాంబింగ్ చేశారని న్యూస్ వచ్చింది, మీరు చూస్తుంటారు. ఇదేంటంటే షార్ట్ టర్మా లాంగ్ టర్మా అని చూసినప్పుడు చాలా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండబోతోంది ఈ వార్ క్రూడ్ మీద అనేది అనలిస్టులు అందరూ ఒపీనియన్కి వచ్చి, దాని మూలంగా ఇన్ఫ్లేషన్ పెరిగి మన రేట్ కట్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే చేస్తాయో ఆర్బీఐ, ఫెడరల్, ఇవన్నీ కూడా ఆగిపోతాయండి. కన్సంప్షన్ తగ్గుతుంది. రెండో పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో వరింగ్ దెమ్. సో ఈ రెండు బాగా ఎఫెక్ట్ పడి ఇవాళ నెగిటివ్ జోన్ లోకి తీసుకెళ్ళిందండి. ఆల్మోస్ట్ 2300 పాయింట్స్ అంటే 3% to 4% ఆఫ్ ద స్టాక్ మార్కెట్ వాల్యూ, 3% ఆఫ్ ద స్టాక్ మార్కెట్ వాల్యూ పడింది. ఇది చాలా దారుణమైన విషయం. అయితే రత్నాకర్ గారు, ప్రజెంట్ సెన్సెక్స్ 2182 పాయింట్లు పతనం అయిపోయింది. అలానే నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే 659 పాయింట్ల వరకు నష్టంతో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ఈ రోజు రేపు ఈ 2-3-4 డేస్ లో ఎవరైనా ఇందులో స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి మీరు ఏం సూచిస్తారు? అంటే ఈ వార్ సెకండ్ వీక్ రావటం, ఇది క్లోజ్ అవుతుందా లేదా అని తెలియకపోవటం, ఇది దీర్ఘకాలికంగా ఉంటే అంటే లాంగ్ టర్మ్ ఉంటే క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్, మళ్ళీ ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్స్ రేట్స్ పెంచుతాయి అనేది ఒక వర్రీ బాగా ఉందండి. ట్రంప్ రోజు అంటున్నాడు వార్ ఈస్ కమింగ్ టు ఎన్ ఎండ్ అంటున్నాడు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు. దట్ ఈస్ వరింగ్ ఆల్ ద నేషన్స్, నాట్ ఓన్లీ ఇండియా, చైనా, జపాన్, యుఎస్ లో కూడా మీరు చూసుంటే నిన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. వాళ్ళ డౌ జోన్స్ కూడా 6% పడింది యాక్చువల్ గా దీని ఎఫెక్ట్ మూలంగా. సో ఓవరాల్ గా నెగటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ వెయిట్ చేయమంటాను. మార్చ్ మే నాట్ బి గుడ్ సిచ్యువేషన్. అంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. సంబడి వాంటెడ్ టు లుక్ ఫర్ 1 year డౌన్ ద లైన్ గుడ్ గ్రోత్, ఎందుకంటే మార్కెట్ ఈ రేంజ్ లో డౌన్ అయ్యి మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంది. బట్ ఒక 1 వీక్ వెయిట్ చేయమని చెప్తాను ఇన్వెస్టర్స్ అందరికి బిఫోర్ టేకింగ్ ఎ కాల్ ఆన్ గుడ్ స్టాక్స్. దీని నేపథ్యంలో ప్రజెంట్ ఆయిల్స్ అంటే చమురు ధరలు కూడా ఏ స్థాయిలో పెరిగే అవకాశం ఉండొచ్చు మన దేశంలో? గవర్నమెంట్ లాస్ట్ 1.5-2 years నుంచి ఆయిల్ రేట్స్ తగ్గించలేదండి. దో ఓవరాల్ క్రూడ్ ఆయిల్ తగ్గినా దే వేర్ మెయింటైనింగ్ ఇట్ అండ్ ఆయిల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఇది వాళ్ళు టెంపరీగా లాంగ్ టర్మ్ అనేది అసెస్మెంట్ చేసి ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ మనకి మళ్ళీ పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ దే విల్ నాట్ ఇంక్రీజ్. నాకు కల్పిస్తుంది గవర్నమెంట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్స్. నాకు రష్యన్స్ అండ్ ఇరాన్ వాళ్ళు నాకు చీప్ గానే ఆయిల్ ఇస్తారు, ఇది అయిన తర్వాత వారు అని గవర్నమెంట్ అలా కాన్ఫిడెన్స్ గా ఉండి రేట్స్ పెంచట్లేదు మేడం. సో వీఆర్ సీయింగ్ ఓన్లీ పాజిటివ్ అవుట్కమ్.
బట్ రేట్ మనకు పెరిగితే ఇంకొక 2000 పాయింట్స్ సెన్సెక్స్ కోల్పోతుంది. బికాస్ And దట్ షోస్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్. ఎస్ రత్నాకర్ గారు, మనందరికీ కూడా తెలిసిన విషయమే, స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ చూస్తూనే ఉంటాయి. అయితే వార్ టైంలో ప్రత్యేకంగా, వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యే స్టేజ్ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? నాకు అనిపిస్తుందండి, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కాదు కదా వార్ అనేది. మళ్ళీ తెలియదు, ఉక్రెయిన్ రష్యా వారు అండ్ ఇటు ఇజ్రాయెల్ హమాస్ వారు, ఇటు మోర్ దెన్ ఒకటి ఉక్రెయిన్ అయితే 1 year పెట్టింది, ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 months పట్టింది. వాళ్ళు రష్యా ఇజ్రాయెల్ ఇరాన్ వారు షుడ్ ఎండ్ ఇన్ 15 days అనుకుంటున్నారు. యుఎస్ కున్న పవర్, బట్ గల్ఫ్ ఏరియాని బాంబింగ్ చేయటం అనేది హ్యూజ్ నెగిటివ్ అండి. ఇరాన్ వెళ్ళి చేస్తుంది, దట్ ఈస్ హ్యూజ్ నెగిటివ్. దిస్ టైమ్ కొలాటరల్ డ్యామేజ్ చాలా హై ఉంటుంది అనేది అందరూ అనుకుంటున్నారు, బోత్ ఫైనాన్షియల్ అండ్ కొలాటరల్ డ్యామేజ్. ఓకే, మరి ఈ డౌన్ ఫాల్ అనేది ఏ సెక్టార్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? డెఫినెట్లీ మెటల్స్ పాజిటివ్ అవుతుందండి, బట్ బ్యాంకింగ్, కన్స్యూమర్ ఆ రెండు నెగిటివ్ అవుతాయి. కన్స్యూమర్ రిలేటెడ్ స్టాక్స్, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ దెబ్బపడుతుంది. జనాల దగ్గర రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగితే డబ్బులు ఉండదు, లిక్విడిటీ లేకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు కదండి. సో ఈవెన్ లిక్విడిటీ ఇన్ మార్కెట్ విల్ కమ్ డౌన్. ఆల్ దిస్ 3 విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. సో కన్స్యూమర్, బ్యాంకింగ్ స్టాక్ కొద్దిగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్స్ జరుగుతున్నప్పుడు ఏ సెక్టార్స్ లో కొత్తగా స్టాక్ మార్కెట్స్ లో అడుగు పెట్టాలనుకునే వారు కానీ, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ, ఏ సెక్టార్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనుకోవచ్చు? జనరల్లీ మెటల్ స్టాక్స్, న్యాచురల్ మెటల్స్ విల్ డూ వెల్ అండి. రెండోది డిఫెన్స్ స్టాక్స్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే దుబాయ్ గల్ఫ్ మీద బాంబింగ్ చేయటం వలన వాళ్ళు ఎప్పుడు వార్ హెడ్స్ ఎక్కువగా చేసుకోలేదు. దే వాంట్ బి పీస్ విత్ లాట్ ఆఫ్ కంట్రీస్. వాళ్ళు ఇప్పుడు దీని మూలంగా ప్రొక్యూర్మెంట్ పెంచుకునే అవకాశం ఉంది. డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి బాగా చేస్తాయి అనేది వెరీ వెరీ బిగ్ న్యూస్ ఇన్ ద మార్కెట్. అది అనలిస్ట్ కూడా చాలా పాజిటివ్ గా చెప్తున్నారు. ఎనీ డిఫెన్స్ స్టాక్స్ ఇప్పుడు ఉన్నవి షార్ట్ వాల్యుయేషన్ లో గుడ్ ఆపర్చునిటీ సార్, కొనుక్కోమని చెప్తున్నారు అందరు. అట్లీస్ట్ నెక్స్ట్ 1 year దే విల్ డూ వెల్. ఓకే, రత్నాకర్ గారు, మనం చూసుకున్నట్లయితే వార్ తర్వాత స్టాక్ మార్కెట్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ఇది ఓకే. బట్ ప్రెసెంట్ వార్ ఎఫెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లపై ఎటువంటి ప్రభావం ఉండొచ్చు అనుకోవచ్చు? బాటమ్ అండి 70,000 వస్తే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ బాటమ్ యాజ్ పర్ ది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆర్ అదర్ థింగ్. ఇది ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అవన్నీ జరిగి 75,000 వచ్చిన సెన్సెక్స్, బిలో 24,000 కి నిఫ్టీ పడింది. ఇంతకు మించి ఇంకా తగ్గే అవకాశం అంటే స్లైట్ గా ఉంటుంది కానీ నాట్ ఎ మేజర్ ఇంపాక్ట్, ఎందుకంటే ఫండమెంటల్స్ ఆర్ గుడ్, అవర్ ప్రాఫిటబిలిటీస్ ఆర్ గుడ్, స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. నేను ఎంటర్ అవ్వమనే అంటున్నాను కానీ ఒక 1 week ఆగమంటున్నాను. ఈ వీక్ మనకి అసెస్మెంట్ తెలుస్తుంది, 1 week తర్వాత యూ కెన్ స్టార్ట్ టేకింగ్ కాల్స్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్ స్టాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రత్నాకర్ గారు ఫర్ కమింగ్ అండ్ గివింగ్ ఏ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది స్టాక్ మార్కెట్స్. చూస్తున్నాం మనం స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఒక 1 week యుద్ధం మొత్తం కూడా ముగిసిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటూ కూడా అనాలిసిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ సెన్సెక్స్ కూడా 639 పాయింట్లతో నిఫ్టీ పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. అలానే ఇక ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వారందరూ కూడా వార్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటూ కూడా ఇటు అనాలిస్టులు చెప్తున్నారు.